ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని మనం గాయత్రి మహామంత్రముగా జపించే విధానం లోకంలో చేస్తూ ఉంటారు. గాయత్రి మాత స్వరూప విధానాన్ని మరి మనకు అనేక మంత్రాలలో వివరణాత్మకముగా చెప్పడం జరిగింది. అది తైత్రీయోపనిషత్తు నారాయణ ప్రశ్నములో ఉన్నటువంటి అంశాలని జగద్గురు వేదాంతం లక్ష్మణార్యులు మనకు చక్కగా దాని భాష్యం కూడా రాసి మనకు అందించారు. మరి గాయత్రి మహామంత్రాన్ని విశేషంగా స్వామిగారు కాకినాడలో 40 రోజులు చెప్పటం కారణముగా అక్కడ ఉన్న పుర ప్రజలు ఆనందపడి స్వామివారికి ఎంతగానో వారిని సేవించుకున్నారు, ఘన సన్మానం కూడా గావించుకున్నారు. ఈ ప్రకారముగా స్వామివారు చక్కగా వ్యాఖ్యానం ఇచ్చినటువంటి అంశాల మీద మనం చర్చించుకుంటూ ఉన్నాము. గాయత్రి మంత్రము. గాయత్రి గాయత త్రాయత ఇది గాయత్రి త్రైన్ పాలనే. ప్రతి పదానికి ప్రతి అక్షరానికి మహాత్ములు అర్థాన్ని మనకి బోధించారు. ప్రతి అక్షరానికి ప్రతి పదానికి చాలా చక్కటి అర్థాలు మనకు మహాత్ములు బోధించారు. ప్రతి అక్షరానికి కూడా వాళ్ళు అర్థాలు చెప్పుకొచ్చారు. జని ప్రాదుర్భావే జ అనే అక్షరానికి అర్థం చెప్పుకొచ్చారు. జని ప్రాదుర్భావే జ అనగా పుట్టుక అర్థాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అట్లనే పా పా అనే అక్షరానికి అర్థం చెప్పుకొచ్చారు. పా రక్షణే, పాతి రక్షించుట, పతిత పావనుడు అంటాం. పా రక్షణే, పా అంటే రక్షించే విధానం గల అర్థం మనకి అక్షరం ద్వారా తెలియబడుతూ ఉంటుంది. అట్లనే గా అన్నట్లయితే గమ్ముల గతవు, గా అనగా గమనం, గమనం అనేటువంటి అర్థాన్ని ఇచ్చేదిగా ఉన్నది గా అనేటువంటి అక్షరం. హ హనహింసాగత్యవసాదనేషు అన్నారు. హన అంటే చంపటం, హింస హింసించటం, గతి అవసాదనం ముగింపజేయటం అనే అర్థాలను ఇచ్చేదిగా ఉంటుంది హ అనే అక్షరం. కాబట్టి ప్రకారముగా ప్రతి అక్షరానికి అర్థం ఉన్నది, ప్రతి పదానికి అర్థం ఉన్నది. దాన్ని మనకు మహాత్ములు బోధిస్తూ ఉన్నారు. గాయత్రి అనేటువంటి మరి మంత్ర విశేషం మీద మనం చెప్పుకోబోతూ ఉన్నాం. గాయత్రి అని చెప్పనంటే ఏం చెప్పుకొచ్చారు? నగాయత్రి పరం మంత్రం. గాయత్రి మంత్రానికి మించిన మంత్రం మరొకటి లేదని చెప్పేసి అనే మాట. నమాతు పరదైవతం, నా మాతు పరదైవతం. తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించిన మరొక మంత్రం లేదనేటువంటిది పెద్దలు చెప్పేటువంటి మాట. నగాయత్రియ పరం మంత్రం. అన్ని మంత్రములు గాయత్రి మంత్రములో ఇమిడి ఉన్నవి అనేటువంటి మాట. ఇక్కడ గాయత్రి మంత్రం అనేటువంటిది సాధారణంగా చాలామంది దాన్ని జపించే విధానం ఉంటుంది. గాయత్రి మంత్రాన్ని కూడా చాంటింగ్గా చాలామంది చేయటం జరిగింది. అది మన గృహాలలో గాయత్రి మహామంత్రాన్ని ఒక పఠనముగా జపముగా గృహాలలో పెట్టుకుంటూ ఉంటారు. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని చెప్పని ఆ గృహములో ప్రతిధ్వనించే విధానముగా మరి ఆ చాంటింగ్ విధానముగా మంత్రాన్ని పెట్టుకోవటం జరుగుతుంది. మరి ఈనాడు చూసినట్లయితే ఇంటిల్లపాది ఇంట్లో సభ్యులందరూ కూడా ఒక ఆరోగ్య విధానముగా ఉండాలని చెప్పన్నట్లయితే కూడా మనం మన గృహములో గాయత్రి మహామంత్రం మరి జపం జరగటం కూడా అది గృహానికి గృహంలో ఉన్న సభ్యులకు ఆరోగ్యకరమై ఉన్నటువంటి విధానం. ఎందుకంటే మంత్ర ప్రభావము అని చెప్పని అంటారు. మనకి పారమార్థికంగా చూసినట్లయితే మోక్షానికి మార్గమై ఉంటుంది.
ఇటు వ్యావహారికంగా చూసినప్పుడు జీవితంలో ప్రయోజనములు పొందే విధానం కూడా ఉంటుంది. ఒక మోక్షమే అనేటువంటి అంశమే కాదు, మనం జీవితంలో కాపాడబడాలి, రక్షింపబడాలి, ఇది కూడా ఒక భాగమే. ఎందుకంటే మనకి ఉన్నటువంటి జీవన కాలం అంతా కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మనస్సు ప్రశాంతంగా ఉండాలి, కుటుంబంలో ఏ కలహాలు లేకుండా అందరూ ఆనందంగా ఉండాలి అనేటువంటి విధానంగా చూసినప్పుడు అక్కడ జపం మంత్రభాగం అనేటువంటిది మనకు మేలును చేకూర్చేదిగా ఉంటుంది. మీరు మీ ఇంటి ముందు ఒక మామిడి చెట్టు, మామిడి మొక్క నాటారు. ఈ మామిడి మొక్క నాటడంలో గల ఉద్దేశం ఏమిటి? దాని ద్వారా ఫలములు పొందేటువంటి అపేక్ష, మంచి కాయలు వస్తాయి, మంచి పండ్లు వస్తాయి, మా ఇంట్లో అందరు పిల్లకాయలు కూడా భుజిస్తారు, అందరూ సంతోషపడతారు అనేటువంటి ఉద్దేశంతోనే ఎవరైనా మామిడి మొక్క ఇంటి ముందు నాటుకోవటం జరుగుతుంది. అయితే ప్రధాన అపేక్ష, దాని ద్వారా వచ్చేటువంటి ఫలములు, వాటి యందు ప్రధాన అపేక్ష ఉంటుంది. కానీ మనం కోరకుండగా, మన అపేక్షించకుండగా ఉన్న విధానములో మరికొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మరికొన్ని ప్రయోజనాలు అనేటువంటి వాటిని ఏమంటారంటే అవాంతర ప్రయోజనములు అన్నారు. మనం వాంఛించే ప్రయోజనం ఏంటంటే దాని ద్వారా వచ్చే ఫలములు భుజిద్దాము అనేటువంటిది ప్రధాన అంశం. అయితే మనం కోరకుండగానే లభించేటువంటి వాట్లను అవాంతర ప్రయోజనములు అని చెప్పనంటారు. అవాంతర ప్రయోజనములు అని చెప్పనంటే మనం కోరుకోలే, కానీ అవి లభ్యమవుతాయి. మనకున్న అపేక్ష ఏమిటి? మామిడికాయలు, బంగినపల్లి మామిడికాయలు, రసాలకాయలు చక్కగా మంచిగా లభ్యమవుతాయి, బాగా వాటిని సేవించవచ్చు, సంతోషించవచ్చు అనేటువంటిది అంశమైతే, మన కోరకుండగానే, మనం అపేక్షించకుండగానే వచ్చే ప్రయోజనాలు ఏమిటి? నీకు ఇంటి ముందు చక్కగా మంచి నీడ ఉంటుంది. వేసవి కాలంలో కూడా ఆ చెట్టు కింద కూర్చొని మనం సేద తీర్చుకోవచ్చు, అదొక ప్రయోజనం. మరొక ప్రయోజనం ఏంటంటే ఆ చెట్టు ద్వారా వచ్చేటువంటి ఆక్సిజన్, ప్రాణవాయువు. మనం చెట్ల ద్వారా వచ్చేటువంటిది ఆక్సిజన్, ప్రాణవాయువు వస్తుంది. మనం వదిలేటువంటి గాలిని ఏమంటాం? కార్బన్ డైఆక్సైడ్. కనుక అపానవాయువు అన్నాం మనం ఈ భాషలో. ఆ విధంగా చెడు గాలి వదిలిపెడుతూ ఉంటే దాన్ని చెట్లు స్వీకరించి తిరిగి మరల మనం బతకటానికి గల ఆక్సిజన్, ప్రాణశక్తి మనకు చెట్లు అనేటువంటివి ప్రసాదిస్తూ ఉన్నాయి. అందువల్ల మనం ఇంటి ముందు చెట్టు ఉన్నట్లయితే ఇంట్లో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. ఈనాడు ఆక్సిజన్ అనేటువంటిది ఎంత విలువైందో, ఎంత ఖరీదైందో ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం మనం. మనకేనాడు ఇలాంటి మాట వినపడలా, ఆక్సిజన్ అనేటువంటిది ఎంత అవసరం అనేటువంటి విషయముగా. ఏదో ఆసుపత్రికి పోతే ఆసుపత్రిలో ఏదైనా అనారోగ్యంగా గురైతే ఆక్సిజన్ పెడతారు అనేది సాధారణంగా ఏదో సూచాయిగా విని ఉన్న విధానమే తప్ప, ఇంత ప్రగాఢముగా ఈనాడు ఎంతమంది ఆక్సిజన్ అందకుండా ప్రాణములు పోయే పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. కనుక అది మనకు ప్రకృతి ద్వారా, ప్రకృతి మాత, దాన్ని మనం చెప్పుకున్నాం, గాయత్రి మాత చెప్పుకున్నాం కదా. గాయత్రి మాత, ప్రకృతి మాతను మరి దేవతామూర్తిగా మనం కొలుస్తూ ఉన్నాం. కాబట్టి ప్రకృతి మాత సకల జీవులను కూడా రచించేదిగా మనం చూడవచ్చు. ఈనాడు చూసినట్లయితే మనం వివేకరహితముగా, అజ్ఞానంతో ఉన్న చెట్లను కూడా కొట్టేసేసి మన వినాశనానికి మనమే దోవ చేసుకుంటున్నామా అనేటువంటి యొక్క మార్గంలో పయనిస్తూ ఉన్నాం. మనం గమనించాలి. చాలా వరకు మన ఇల్లు కట్టుకున్నప్పుడు కనీసం మన ఇంటి ముందు ఒక చెట్టు పెట్టుకున్నా కూడా ఆ చెట్టు వల్ల మనకి ఎంతో ప్రయోజనం కలిగే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి చెట్టు ద్వారా ప్రాణశక్తి వస్తుంది, నీడ వస్తుంది. ఏదైనా పండుగలు వచ్చినప్పుడు మరి ఆ మామిడి చెట్టు యొక్క కొమ్మలు ఇరిసి గుమ్మాన్ని కట్టుకుంటాం, మంగళకరంగా ఉంటుంది. ఏ శుభకార్యం వచ్చినా, ఏ పండుగ వచ్చినా, ఇంట్లో ఏ యొక్క మరి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పటికి కూడా మామిడి ఆకులు మన వాటిని గుమ్మాల కాడ వాడుకునే విధానం ఉంటుంది. తర్వాత ఏదైనా చెట్టు కొమ్మ ఇరిగిపడితే దాన్ని మనం కోసి చెక్కలాగా చేసుకొని
దర్వాజాలుగా కిటికీలుగా కూడా చేసుకుంటూ ఉన్నాం. ఇవి మనం అపేక్షించాల. మనం ప్రధానంగా కోరింది ఏమిటని చెప్పానంటే దాని ద్వారా వచ్చే ఫలములు భుజిద్దాము అన్న అపేక్షతో చెట్టు పెట్టా. మనం ఎన్ని కోరి పెట్టుకున్నావా? ఇవి మనం కోరుకోలా. అయినా దాని ద్వారా వచ్చేటువంటి అవాంతర ప్రయోజనములు అనేటువంటి విషయం. అట్లాగే ఇక్కడ గాయత్రి మాత విషయం చూసినట్లయితే ఇది పరమాత్మం స్వరూపం సాయుధ్యం వినియోగం. ఎవరైతే మోక్షాన్ని అపేక్షించి ఉన్నారో బ్రాహ్మీ అనుభవాన్ని పొందేటువంటి యొక్క ఉద్దేశం కలిగి ఉన్నటువంటి వారికి ప్రధానముగా అది మోక్ష స్వరూపినిగా మోక్షం చేర్చేటువంటిగా గాయత్రి మంత్రాన్ని మనం భావించి దాంట్లో పయనిస్తూ ఉన్నాం. అయితే గాయత్రి మహామంత్రం యొక్క పఠనం ద్వారా కలిగేటువంటి ప్రయోజనములు అవాంతర ప్రయోజనములు, అది గమనించాలి. మనం జపం చేస్తే ఏమొస్తుంది అనేటువంటిది కూడా మనం చాలామందిలో ఈ పదాలు వాడుకుంటూ ఉంటాం. కానీ ఈ పదాలు మనం వాడుతున్నాము అని చెప్పనంటే అది మనకు తెలిసి కాదు, మన చెవిలో పడ్డటువంటి పదాలు. ఆ చెవిలో పడ్డ పదాలని మనం దాన్ని విచారణ లేకుండా చెప్పారు, విన్నాము అంతే అనే మాటగా మాట్లాడుతున్నామే తప్ప మనం దాని యొక్క విషయాన్ని మనంగా చూసేటువంటి యొక్క ప్రయత్నం చేయటం లేదు. అందువల్ల శాస్త్రం చెప్పిన మాట ఏమిటి? శాస్త్ర దృష్టం గురుర్వాక్యం తృతీయం ఆత్మనిశ్చయం అని చెప్పిన అన్నారు. శాస్త్రవాక్యము ఉన్నది, గురువాక్యము ఉన్నది. మూడవ అంశం ఏంటంటే అది మూడవ అంశం నీది ఆత్మనిశ్చయం అనేటువంటి, నువ్వు దర్శించు, నువ్వు పరిశీలించు, నువ్వు దాంట్లో అవగాహన చేసుకో అనేటువంటి భావనగా మూడో అంశాన్ని పెట్టుకొచ్చారు. అందుచేత ఇక్కడ మనం చూసినట్లయితే ఈనాడు మనం ఏ యొక్క గాయత్రి మంత్రంగా చెప్పుకుంటూ ఉన్నామో ఆ గాయత్రి మంత్రాన్ని లోకమంతా కూడా గొప్పగా భావించి సేవించి ఆరాధించి దాన్ని భజించి ఆ జపించే విధానముగా ఉన్నటువంటి విధానములో మరి దాని ద్వారా మోక్షం వస్తుందా అనే మాట వాడమాకండి. మోక్షం వచ్చే ప్రక్రియ దానికి వేరే ఉన్నది, అది చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని అవాంతర ప్రయోజనము అని చెప్పి అన్నారు. దాన్ని జపించినట్లయితే మన గృహములో ఉన్న దోషాలు కానీ శరీరములో ఉన్నటువంటి దోషాలు కానీ పోగొట్టుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మనస్సులో గాయత్రి మహామంత్రాన్ని జపం చేయటం వల్ల కలిగేటువంటిది మానసిక శాంతి. గృహములో ఆ మంత్ర జపం ఉన్నట్లయితే ఆ గృహానికి మంచిది, గృహంలో ఉన్న బిడ్డలకు మంచిది. మనం ఆ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. అందువల్ల ప్రతి దాంట్లో కూడా ముఖ్య ప్రయోజనము ఉంటుంది, రెండవది అవాంతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఈశ్వర నిర్మితమై ఉన్నటువంటి విధానములో దాంట్లో అనేక ప్రయోజనాలు ఉంటాయి. మనం కేవలం కొన్నిటినే దర్శిస్తాం. మనం దర్శించిన వరకే మనం చూడగలుగుతామే తప్ప అన్నీ చూడగలిగేటువంటి శక్తి మన దగ్గర లేదు. ఇప్పుడు ఒక మామిడికాయ తీసుకోండి, ఆ మామిడికాయ ఏమిటాయంటే చాలా బాగా ఉంటుంది, తింటే బాగా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది అనేటువంటి ఒక భావన మనకి. కానీ దాని ద్వారా కలిగేటువంటి ఆరోగ్యము కానీ దాని ద్వారా కలిగేటువంటి యొక్క అనేక వ్యాధుల నివారణ కానీ దాంట్లో ఉన్నటువంటి మూలిక అంశములు కానీ చాలా దాంట్లో ఉన్నాయి. కానీ మనకు అంత లెక్క పైనింపగలిగేటువంటి జ్ఞానం మన దగ్గర లేదు. అందుచేత మనం ఏ అంశము యొక్క విషయంగా మనం దాని యందు విన్నామో మనం అక్కడే ఆగిపోతూ ఉన్నాం. అయా విన్నదాన్ని తీసుకో, ఆ తర్వాత నీవు నీ యొక్క దృష్టిని మరలించి దాంట్లో ఉన్న అంశాలని స్వయంగా కనుగొనాల్సి ఉంటుంది. అందుచేత ప్రతిదీ కూడా అనేక ప్రయోజనాలు కలిగి ఉన్నటువంటి విధానము. యాప చెట్టు తీసుకోండి, యాప చెట్టు అండి, యాపకాయలండి మహా చేదండి చి అని చెప్పని అంటారు. కానీ దానివల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నున్నాయి? అవి నువ్వు చూడగలిగావా? పరిశీలించగలిగితే దాంట్లో ఎన్నో ఉన్నాయి. ఎందువలన భగవంతుని యొక్క సంకల్పముతో నిర్మాణం చేయబడ్డటువంటివి కాబట్టి గమనించండి. ఈశ్వరుని యొక్క సంకల్పముతో నిర్మాణం చేయబడ్డటువంటివి కాబట్టి ప్రతి దాంట్లో కూడా అనంత ఉపయోగములు దాంట్లో ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి ఉపయోగాలు. మనం కొన్ని మాత్రమే దర్శిస్తూ ఉన్నాం, ఆ కొన్నింటి మాత్రమే జీవితంలో వినియోగింపజేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఎన్నో ఉన్నాయి ప్రయోజనాలు అనేది మనం ముందు నమ్మకం కలిగి ఉండాలి.
కనుక దాంట్లో ఇది మాత్రమే, ఈ ప్రయోజనం మాత్రమే, ఇంతే మాత్రమే, మిగతాయి కావు అని అనగలిగేటువంటి ఒక భావం, అధికారం నీకు లేదు. నువ్వు చూడలేదు. నువ్వు చూడగలిగే శక్తి చాలా సున్నితముగా ఉన్నది. నువ్వు చూడగలిగే శక్తి నీలో చాలా తక్కువగా ఉన్నది. నువ్వు చూడలేదు, నువ్వు కేవలం విన్న మాటలే మాట్లాడుతున్నావు. నువ్వు ద్రష్టవ కావాలి, నువ్వు చూడగలగాలి. దాంట్లో ప్రయోగాత్మకముగా పోగలిగితే ఎన్నో అంశాలు దాన్ని గుర్తించే అవకాశం అనేటువంటిది ఉంటుంది. దాన్ని మనం జీవితంలో ఒక అవగాహనాత్మకముగా రాగలిగితే అడుగులు ముందుకేసే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే మన మనస్సు నిర్ణయాత్మకమయ్యిందో దాన్ని కండిషన్ మైండ్ అంటారు. కండిషన్ మైండ్ అయ్యిందని చెప్పనుకోండి, ఇక మూసలో పోసిన విగ్రహమే. ఇక వాడు ఏది ఉండక దేన్ని కూడా చెప్పినా కూడా వాడు తీసుకోడు. కాబట్టి ఆ విధముగా కాకుండా సానుకూలముగా స్పందించి మనసు కలగాలి. దాంట్లో అన్వేషణ చేయగలిగే మనసు కలగాలి. చూడగలిగితే ఎన్నో దాంట్లో ఈశ్వర నిర్మితమై ఉన్నటువంటివి ఎన్నో ఉన్నాయి. అది గమనించాలి. అయితే ఎవరు దేది అవసరమో దాన్ని వాళ్ళు తీసుకోవడం కూడా ఉంటుంది. అయితే నువ్వు తీసుకున్నటువంటి అంశం నీ వరకు ఉంటుంది. మిగతా వాళ్ళకి ఏవి అవసరమో వాళ్ళు అవి తీసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు తీసుకునేటువంటి వాటిని మనం తక్కువ చేసి మాట్లాడే విధానం మనకు అవసరం లేదు. కనుక నువ్వే ఒక మార్గం అన్వేషణ చేసుకున్నావో నీవా మార్గంలో పయనించు. ఏం చెప్పుకున్నావు అని చెప్పని, పరమాత్మం స్వరూపం సాయుజ్యం వినియోగం. ఆ గాయత్రి మహామంత్రాన్ని జ్ఞానపరంగా వినియోగింపజేసుకున్నప్పుడు దాని ద్వారా బ్రాహ్మీ అనుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది అని మాట చెప్పుకున్నాం. అది నీకు ఆ బ్రాహ్మీ అనుభవం యొక్క విధానం అపేక్షణీయముగా ఉన్నది కాబట్టి నీకు ఆ భాగంలో పయనించే విధానముగా నీవు ఉన్నావు. కానీ మిగతా వాళ్ళు ఏ యొక్క ప్రయోజనం అపేక్షించారో ఆ ప్రయోజనాన్ని అపేక్షించి వాళ్ళు దాన్ని ఆ మార్గంలో దాన్ని గ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క భావన కూడా మనం గౌరవించేటువంటి వాళ్ళముగా ఉన్నప్పుడు అందరిలో కూడా సఖ్యతాభావం వచ్చే అవకాశం ఏర్పడుతుంది. లేదంటే విభేదించుకోవటం అనేటువంటి అంశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అది అందుచేత గాయత త్రాయత ఇది గాయత్రి త్రైన్ పాలనే. గాయత అంటే గానం చేయటం. గానం చేయటం అంటే స్మరించటం, జపించడం చేత వాళ్ళు త్రాయతే రక్షింపబడుతున్నారు. ఈ మాట చాలా గొప్పగా గ్రహించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మన గృహాలలో ఆ యొక్క గాయత్రి మాత యొక్క జపాన్ని పెట్టుకోవడం కూడా గృహానికి మంచిది. నిత్య జీవితంలో గాయత్రి మంత్రాన్ని జపం చేయటం వల్ల కూడా మనసులో దోషాలు పోయే అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి దాని వలన కలిగేటువంటి అవాంతర ప్రయోజనాలు ఉన్నవి అనేటువంటి అంశాన్ని మనం ప్రగాఢముగా గ్రహించగలిగితే మనం దాన్ని కూడా జీవితంలో ఒక వినియోగాత్మకముగా పొందే అవకాశం ఉంటుంది. ఏకపక్షంగా చూడమాక, ఒక పక్షంలోనే పోమాక. నీ పక్షం నీకై ఉన్నప్పటికీ కూడా వేరే వాళ్ళు వేరే భాగంలో దర్శిస్తూ ఉన్నారు. మనం దాన్ని కూడా గౌరవించగలగాలి. అవసరం అనిపిస్తే జీవితంలో గ్రహించగలగాలి. అది అందుచేత గాయత్రి అనేటువంటిది చాలా గొప్ప మంత్రము. ఎంతో ఇలువల కలిగి, ఎంతో గొప్పతనం కలిగి, దాంట్లో జ్ఞాన ప్రయోజనము. రెండవది జీవితంలో అవాంతర ప్రయోజనములు అనేటువంటివి కూడా ఉన్నట్లు మనం గ్రహించాల్సి ఉంటుంది. కాబట్టి ఏంటంటే దీని రెండు పక్కన ఉపాసనా సంబంధముగా ఉన్నటువంటి అంశము, జ్ఞానపరముగా ఉన్నటువంటి అంశము. అందువల్ల గాయత త్రాయతే అన్నారు. గాయత అంటే గానం చేసిన వాళ్ళని, జపించే వాళ్ళని ఆ మాత రచించేదిగా ఉన్నది. కాబట్టి ఆ భాగాన్ని జీవితంలో మనం వాడుకోవాలి. ఎందువల్లంటే జీవితం మనకున్నది. ఈ జీవితం 100 ఏళ్ళు కూడా చక్కగా ఆరోగ్యంగా నడవాలి. ఎలాంటి అవాంతరాలు లేకుండా నడవాలి. నీవే కాదు, ఇంట్లో ఉన్న అమ్మగారు కానీ బిడ్డలు కానీ అందరూ కూడా జీవితంలో సుఖముగా, శాంతిగా, ఆరోగ్యముగా ఉండే విధానాలలో ఉపయోగపడే అంశం ఉన్నప్పుడు దాన్ని మనం వాడుకునే ప్రయత్నం కూడా చేయాల్సి ఉంటుంది. రెండవది మోక్ష మార్గంగా ఏదైతే చెప్పబడిందో ఆ మోక్ష మార్గంలో పయనించే విధానములో భాగంగా కూడా దాన్ని వినియోగింపజేసుకుని మనం మోక్షాన్ని పొందవచ్చు. అయితే మోక్షము అనేది వ్యక్తిగతము, అది నీ వరకు మాత్రమే ఉంటుంది.
అయితే ఈ యొక్క ఉపాసనా సంబంధముగా ఉన్న ప్రయోజనం అనేటువంటి యొక్క విధానము కుటుంబ సభ్యులందరికీ ఉంటుంది. ఇది సాకారాంశము, అది నిరాకారాంశము. ఇది ప్రవృత్తిలో ఉన్నటువంటి ఉపాసనా అంశము, అది నివృత్తిలో ఉన్నటువంటి జ్ఞానాంశము. రెండు పక్కల ఉన్నటువంటి యొక్క విధానాన్ని మనం గ్రహించాల్సి ఉంటుంది. అందుచేత గాయత త్రాయతే, త్రాయతే రక్షించటము అని చెప్పిన అర్థం. ఎవరైతే మంత్రాన్ని జీవితంలో చక్కగా అనుష్ఠిస్తూ ఉంటారో, ఈ మాట గీతల పరమాత్మ కూడా చెబుతున్నటువంటి అంశమే. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర అని చెప్పని అంటారు. నేను గతంలో మీకు జపం యొక్క అంశాన్ని కూడా చెప్పటం జరిగింది. జపం చేయటం వల్ల కలిగేటువంటి ప్రయోజనములు ఏమిటా ప్రయోజనములు అని చెప్పనంటే, అనేక ఆలోచనలు కలిగి ఉన్నటువంటి యొక్క మనస్సు ఒకే ఒక్క ఆలోచనతో కాపాడుకున్నటువంటి వాళ్ళము అవుతాము. మనస్సు గనక అది వ్యవహారం పెట్టుకుందా అని చెప్పనంటే పుంఖానుపుంఖాలుగా ఆలోచనలు చేసే విధానం మనస్సు. సంకల్ప మానసం కర్మ అన్నారు. ఈ సంకల్పములు చేయటం మనసు యొక్క కర్మ. అయితే ఆ కర్మ మనకు పెద్ద కర్మగా అయ్యింది ధ్యానం చేసే వాళ్ళకు. అయితే ధ్యానం చేసే వాళ్ళకు ఆ మనసులో పడ్డటువంటి ఆ కర్మ అనేటువంటిది అంత తేలిగ్గా పోయేదిగా లేదు. కారణం ఏంటని చెప్పనంటే, అనేక సంకల్పములు చేసేటువంటి విధానంలో మనస్సు బాగా ఆరితేరి ఉన్నది, అది బాగా అభ్యాసం చేసుకుని ఉన్నది. ఒక్క నిమిషానికి ఎన్ని ఆలోచనలు వస్తాయో మనం ఇప్పుడు చూసామా, ఎప్పుడు దర్శించామా? కాబట్టి అనాలోచితంగా మనసు లోపల ఒక ప్రవాహం నడుస్తూ ఉన్నది. ఎట్లా నదీ ప్రవాహం పోతా ఉన్నదో మనస్సులో కూడా ఒక ఆలోచన ప్రవాహం పోతా ఉన్నది. ఈ ఆలోచన ప్రవాహం అనబడేటువంటి యొక్క దాంట్లో మరి మనకు ఆనందం కలగజేసేటువంటివి ఉంటాయి, సంతోషం కలగజేసేటివి ఉంటాయి, రంజింపజేసేటువంటివి ఉంటాయి, దుఃఖపెట్టేటువంటివి ఉంటాయి, బాధ పెట్టేటువంటివి ఉంటాయి. ఇలాగా నానా రకాలుగా ఉన్నటువంటి ప్రవాహం అది. ఎందుకంటే ప్రవాహంలో ఉన్న ఆలోచనలన్నీ కూడా అవి సాధారణంగా పోయే ఆలోచనలు కొన్ని ఉంటాయి, కొన్ని గుణములతో మిళితమై ఉన్నటువంటి ఆలోచనలు ఉంటాయి. మన మనసులో పడ్డటువంటి యొక్క ఆలోచనల ముద్రలన్నీ కూడా కొన్ని ద్వేషంతో పడ్డ ముద్రలు, కొన్ని ప్రేమతో పడ్డ ముద్రలు, కొన్ని అసూయతో పడ్డ ముద్రలు, కొన్ని విద్వేషంతో పడ్డ ముద్రలు, అనేక ముద్రలు మనసులో ఉన్నాయి. కాబట్టి ఏ ముద్ర జ్ఞాపకం వచ్చిందా అంటే తత్సంబంధముగా మనలో అలాంటి వికారాలు అనేటువంటి ఏర్పడతాయి. మనకు ఎవరి పట్ల ద్వేషం ఉన్నదో ఆ ద్వేషం గల వ్యక్తి యొక్క ఆలోచన వచ్చిందా అంటే ఏం చేస్తూ ఉంటాం, ప్రక్క వాళ్ళ దగ్గర ఆయన గురించి చాలా చెడుగా, చాలా హీనముగా, నీచముగా మాట్లాడే విధానం చేస్తూ ఉంటాం. ఒక వ్యక్తి పట్ల మనకు చాలా గౌరవభావం ఉందనుకోండి, ఆ వ్యక్తి యొక్క సంబంధ ఆలోచన వచ్చిందనుకో, ఏం చేస్తాం అప్పుడు మనం పక్క వాళ్ళతో ఆయన గురించి చాలా మంచిగా మాట్లాడతాం, చాలా ఉదారంగా మాట్లాడతాం, చాలా ఆయన గొప్పగా చేసి మాట్లాడతాం. అదే మరొక వ్యక్తి పట్ల మనకు ఏదన్నా కక్ష ఉందనుకో, ఆ కక్ష సంబంధం ఉన్న వ్యక్తి ఆలోచన వచ్చిందా అని చెప్పనంటే ఎమ్మటే ఉద్వేగానికి గురవుతాం, ఆవేశానికి గురవుతాం, చాలా దోషణ చేస్తూ, చాలా మాటల్లో కూడా పౌరుషంగా మాట్లాడుతూ, హీనంగా మాట్లాడుతూ చేస్తాం. అంటే మన మనసులో పడ్డటువంటి ముద్రలు అవి ప్రేమతో పడ్డ ముద్రలు ఉంటాయి, ద్వేషంతో పడ్డ ముద్రలు ఉంటాయి, అసూయతో పడ్డ ముద్రలు ఉంటాయి, ప్రేమతో పడ్డ ముద్రలు ఉంటాయి. ఒకవేళ మీ అమ్మాయి జ్ఞాపకం వచ్చింది అనుకోండి, ఎమ్మటే ఆ అమ్మాయి గురించినటువంటి విషయముగా పక్క వాళ్ళతో కూడా మా అమ్మాయి చాలా మంచిదండి, చిన్నప్పటి నుంచి సాత్వికంగా ఉండేది, భక్తిగా ఉండేది, గీత బాగా నేర్చుకున్నది, అత్తగారింటికి వెళ్ళినప్పుడు కూడా ఆమె చాలా మంచిగా అక్కడ అందరూ చూసుకుంటూ ఉన్నది అనేటువంటి యొక్క మాటలన్నీ అక్కడొచ్చేస్తాయి. కాబట్టి ఆ వ్యక్తి యొక్క సంబంధ ముద్రలు మనసులో ఉన్నాయో అవి వచ్చినప్పుడు ఎమ్మటే మనలో అనేకమైనటువంటి యొక్క మాటలు, ఆలోచనలు అనేటువంటి ఏర్పడతా ఉంటాయి. కాబట్టి ఈ ప్రకారముగా మనసు లోపల చేరి ఉన్నటువంటి ముద్రలు ఇవి ఒక ప్రవాహముగా నడుస్తుంది మనసు లోపల. ఆ ప్రవాహము అనేటువంటి విధానములో మనం ఏం చేస్తున్నాము అంటే ఆవేశానికి గురవుతాం, వేదనకు గురవుతాం, బాధకు గురవుతాం, దుఃఖానికి గురవుతాం. అది ఒకవేళ మీకు మనస్సులో పడ్డటువంటి ముద్ర చాలా ఆత్మీయుడు, చాలా మిత్రుడు, చాలా మీకు సన్నిహితుడు, చాలా మంచి స్నేహితుడు,
ఆ వ్యక్తి మధ్య ఒక కరోనా వల్ల పోయినట్లయితే ఆ వ్యక్తి జ్ఞాపకం వస్తే ఏమవుతుంది, మన మనసు లోపల ఆలోచనలు ఏమొస్తాయి, అనేక రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రకారం మనస్సు ఎప్పుడు కూడా ఒక ఆలోచన ప్రవాహంగా పోతూ ఉన్నది. కాబట్టి మనం ఈ ఆలోచన ప్రవాహం అనేటువంటి యొక్క ఒరవడిలో పోయేటువంటి వాళ్ళమై ఉండి మనం ధ్యానం చేయాలి అనేటువంటి యొక్క ఉద్దేశంతో కూర్చుంటూ ఉన్నాం. అది మనకు సాధ్యం కావటం లేదు. ఎందువల్ల అని చెప్పనంటే మనం ఈ ప్రవాహము అనేటువంటి యొక్క భాగము పెట్టుకుని ధ్యానంలోకి పోవటం వల్ల నువ్వు ధ్యానంలో కూర్చున్న 2-3 నిమిషాల లోపలే మళ్ళీ నువ్వు ప్రవాహంలోనే పడిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. చాలామంది ధ్యానములో ఉన్నటువంటి వారు, ధ్యానం చేసేటువంటి వారు కూర్చున్నటువంటి యొక్క మరో క్షణములో 2-3 శ్వాసలు అవుతాయి అవవో ఎమ్మటే మనం మన ప్రవాహం యొక్క వైపుకే మన ప్రయాణం సాగుతుంది. ఆ ప్రవాహంలో మనం కొట్టుకుపోతూ ఉంటాం. అయితే మన గమనిక ఉండదు, ఏదో మొత్తాన్ని కూర్చుంటాం కానీ ఆ గమనిక లేకపోవటం వల్ల ఆ ప్రవాహం అట్లాగే పోతూ ఉంటుంది. ఎందువల్లంటే ప్రవాహం అది మనలో ఒక స్వాభావిక రూపం దాల్చింది కాబట్టి. అభ్యాస స్థానంలో ఉంటే అది వేరు, ఒక స్వాభావిక రూపం దాల్చింది కాబట్టి మనకు తెలియకుండానే మనం ఎమ్మటే ఆ శ్వాస యొక్క నిఘాలో లేకుండగా ఆ ప్రవాహంలో పోతా ఉంటాం. చాలాసేపు అయిన తర్వాత కానీ మనం దాన్ని గమనించేటువంటి యొక్క స్థాయికి రాం. ఇది మీరు ప్రత్యక్షంగా చూసుకోవచ్చు, చాలామంది చూసుకోవచ్చు. సమయం చాలా అయిపోయి ఉంటుంది కానీ ఎక్కడ ఉన్నావురా అని చెప్పానంటే ప్రవాహంలో ఈదులాడుతూ ఉంటాం. మనం మళ్ళా గమనించి మనసును తీసుకొచ్చి మళ్ళా శ్వాస మీద పెట్టే ప్రయత్నం చేస్తాం. ఎంతసేపు ఉంటాం చెప్పండి? 2 నిమిషాలే నీకు గ్యాప్ లేదేక, 2 నిమిషాలు ఏదో నువ్వు జాగ్రత్త వహించావు కాబట్టి 2 నిమిషాలకు 2 సెకండ్లు, 2 సెకండ్ల కాలంగా అట్లా ఉన్నదా అని చెప్పనంటే ఎమ్మటే మళ్ళా ప్రవాహంలో మునకలేసే విధానమే ఏర్పడుతుంది. ఎందుకంటే నువ్వు చేసే అభ్యాసం కంటే మనసులో చేరి ఉన్నటువంటి అభ్యాసం ఒక బలంగా తయారయ్యింది. ఉదయం లేచింది మొదలు పడుకోబోయేదాకా నువ్వు ఆ ప్రవాహమేగా పెట్టుకుంది. అసలు నువ్వు ఎంచే పెట్టుకున్న ధ్యానం అనేది టైం పెట్టుకుంటావు. ధ్యానంలో కూర్చోబోయే ముందు సాపేసుకున్నావు, ఆసనం వేసుకున్నావు, గురుమంత్రం చదివావు, నమస్కారం చేసుకున్నావు, అట్లాగా లోనకు పోయావు అని చెప్పనంటే నువ్వు పెట్టుకున్న సమయం ఎంత, ఈ మనస్సులో కలిగే ప్రవాహం యొక్క సమయం ఎంత జీవితంలో. ఉదయం లేచింది మొదలు పడుకోబోయేదాకా ఈ ప్రవాహమునకు ఇచ్చినటువంటి సమయం ఎంత, ఈ ప్రవాహమును ఆపే సమయం ఎంత చెప్పండి? ఏమన్నా గమనికి వచ్చిందా? మీరు ఈ ప్రవాహము అనే అంశము ఎంతసేపు పెట్టుకున్నారు, ఈ ప్రవాహం లేకుండగా అన్న అంశం ఎంత పెట్టుకున్నారు? మీరు ధ్యానంలో కూర్చోబోయే ముందు చాలామంది కూడా ఏం చేస్తారంటే అలారం పెట్టుకుంటారు ముందుగా. ఎంతసేపు చేయాలి? ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు. ఈ పావు గంట అంటే అది మహా, గంట అంటే అది బ్రహ్మాండం, పిండాండం బ్రహ్మాండం. అది గంట పెట్టుకోరు. ఎందువల్ల మా సమయం చాలదండి, చాలా పనులు ఉన్నాయి, వెళ్ళిపోవాలి, ఎమ్మటే వెళ్ళిపోవాలి. గురువు చెప్పాడు కాబట్టి కూర్చోకపోతే గురువుగారు బాధపడతాడు కాబట్టి గురువుగారి కోసమన్నా మనం ఈ పూట 10 నిమిషాలు పెట్టుకోవాలి అన్న కోణములో మనం చేస్తున్నటువంటి యొక్క ప్రయత్నంలో ఉన్న భాగం సమయం ఎంత కేటాయించామో, ఈ ప్రవాహానికి మనం ఎంత సమయం కేటాయించామని చెప్పండి జీవితంలో. కాబట్టి మనం పగలంతా ఉదయం లేచింది మొదలు పడుకోబోయే పర్యంతం ఈ ప్రవాహమునకే మనం పెద్దపీట వేశాము. ఈ పెద్దపీట వేశాం కాబట్టి నువ్వు పడుకున్నా కానీ అక్కడ కూడా ఆ ప్రవాహమే జరుగుతూ ఉన్నది. పడుకున్నాక ఆగిందా ప్రవాహం ఏమన్నా? స్వప్నాలు, పడుకోవటంతో ఎమ్మటే కళలు, కళలు ఆరంభం అవుతాయి అన్నమాట. ఎందువల్ల అంటే ఈ ప్రవాహమే అక్కడ ఆ ప్రవాహం. అయితే పగటిపూట ఉన్న ప్రవాహం ఇది, రాత్రిపూట ఉన్న ప్రవాహం అది. అయితే ఇంద్రియాలు పనిచేయకుండా ఉన్నప్పుడు ఉన్న ప్రవాహం ఇది. ఏది? నిద్ర.
ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నప్పుడు ఉన్న ప్రవాహం ఇది. అర్థమవుతున్న పాయింట్లు. ఇంద్రియములు పనిచేసేటప్పుడు ఉన్న పగటిపూట ప్రవాహం ఆడాగింది లేదు. దశేంద్రియములు కూడా పనిచేయటం మానుకున్నటువంటి సమయంలో కూడా మనో సంబంధ ప్రవాహం మాత్రం ఆగలేదు. ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నప్పుడు మరొక పక్క మనస్సు అనేటువంటి ఆలోచన ప్రవాహం సాగుతూనే ఉన్నది. అయితే దాన్ని మనం గమనించడం లేదు. మీరు భోంచేస్తూ ఉన్న లోపల ఆలోచనలే, వంట చేస్తూ ఉన్న ఆలోచనలే, అమ్మగారు చిమ్ముతూ ఉన్న ఆలోచనలే, బట్టలు ఉతుకుతూ ఉన్న ఆలోచనలే, వ్యవహారము, ఆలోచనలకు ఆలోచనలు. వంట చేస్తూ ఉన్నా కూడా ఒక పక్క కారం వేస్తూ ఉంటారు, ఉప్పు వేస్తూ ఉంటారు, ఏవో చేస్తూ ఉంటారు. ఆలోచనలు మాత్రం మరో ప్రక్క జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ ప్రకారంగా మనం మనసు అనేటువంటి ప్రవాహమును ఆపటం అనేటువంటి యొక్క ఎప్పుడు ఆ పని మనం పెట్టుకోలేదు. అది బాగా మనస్సు లోపల ఒక స్వాభావిక రూపకముగా వచ్చేసినటువంటి విధానము. అలాంటి బలము బాగా బలవత్తరముగా, బాగా ప్రగాఢముగా మనస్సు లోపల ఆ ప్రవాహం బాగా నాటుకుపోయి ఉన్నది. కాబట్టి మనం మన యొక్క ధ్యానములో మనం సఫలీకృతం కాలేకపోతున్నటువంటి విధానం అది గమనించాలి. ముఖ్యంగా ధ్యానం చేసేటువంటి వారు గమనించాల్సిన అంశము ఏమి? ఇప్పుడు మనము ధ్యానంలో కూర్చున్నాము అని చెప్పనంటే పైన చూసేటువంటి వాళ్ళకి మనం ఎంత మహాత్ములుగా కనబడతామో, అబ్బా ఎంత ధ్యానం బాగా చేస్తున్నాడురా, ఎంత నిష్టగా కూర్చున్నాడు, ఎంత నిశ్చలంగా కూర్చున్నాడు అని చూపరులకు అద్భుతమైనటువంటి యొక్క భంగి మనకి మనం దర్శనంగా కనబడతాం. కానీ లోన ఉన్నటువంటి విధానం ఏమిటో అది లోన ఉన్నవాడికి మాత్రమే తెలియబడుతుంది. ఇది అందరూ కూడా గమనించాల్సిన అంశము. ఎంత దాచి పెట్టుకున్నా కానీ లోపల మాత్రం అదేమి దాగే వ్యవహారం ఏమీ కాదు. ఎంత ముసుగు వేసినా, ఎంత గుడ్డ కప్పినా, బొంత కప్పినా, ఏదన్నా కప్పుగాక లోన ఉన్నది అది మాత్రం మాసిపోయే విధానం లేదు. దీని విధానములో లోకములో ధ్యానం చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అవునా కాదా? దాపరకం లేకుండా చెప్పండి. ఇబ్బంది పడుతున్న పరిస్థితి ప్రత్యక్షంగా ఒప్పుకోవచ్చు, చెప్పుకోవచ్చు, తప్పేమీ లేదు. 100కి 100 పాళ్ళు అందరూ కూడా దాంతో పడుతున్నటువంటి ఇబ్బంది. చాలా మంది దీన్ని ఎదుర్కోలేక, దీన్ని సాధించలేక, దీనిని మనం జయించలే, మన జీవితంలో మన వల్ల కాదనేటువంటి దానముగా ఏమి దాన్ని నుంచి దూరముగా వెళ్ళిపోయేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దూరంగా వెళ్ళిపోయారు చాలామంది. దాంట్లో ఇది మన వల్ల అయ్యే పని కాదు. ఎట్లా ఇది గజరాజు ముసలితో పోరాడలేక ఇది నా వల్ల అయ్యే పని కాదే, నేను జయించలేనే, ఎంతకాలం పోరాటం చేసినా ఇది జయింపబడే అవకాశం కనపడటం లేదు అని చెప్పి ఆయన కూడా పశ్చాత్తాపం చెందాడు. ఏవి ఊహకలంగి జీవన పుటోలమునంబడి పోరుచున్ మహామోహలతాసి బద్ధ పదమున్ విడిపించుకొనంగలేక సందేహము పొందు దేహి క్రియా దీనదశన్ గజముండే దురదంత బరిఘట్టిత పాద కురాగ్రశల్యం. భాగవతంలో మనకు అద్భుతమైనటువంటి యొక్క అంశం. ముసలితో పోరాడలేక చివరికి ఇసుకు చెంది ఇక మన వల్ల అయ్యే పని కాదురా ఇది అని పని. ఇదే పరిస్థితి మనది కూడా. కాబట్టి ధ్యానములో మనం కూడా దాంతో పోరాటం చేసే విధానం కనపడక, చేసినా జయించే అవకాశం కనపడక, ఇది మన వల్ల కాదులే, ఎవరో మహాత్ములు ఉంటారు, గురువులు ఉంటారు, వాళ్ళు చేసుకునే పని, ఇది మన అల్పజీవులము, అల్పజ్ఞులము, అల్పశక్తి గల వాళ్ళము, మన వల్ల ఈ పని కాదు, కాబట్టి మహాత్ములు చేసి మనకు ప్రసాదిస్తారులే అని చెప్పని కూడా చాలామంది ఆ శాప చుట్టి పక్కన పెట్టి దండం పెట్టి వదిలిపెట్టే విధానము. అందుచేత మనం మూర్ఖముగా పోయి దాంతో ఢీకొన్నాము అని చెప్పినంటే పర్వతంతో ఏమవుతుంది చెప్పండి? మన శిరస్సుతో పెద్ద పర్వతాన్ని మోటామనుకోండి, పర్వతం పగులుతుందా, తలకాయ పగులుతుందా?
శిరస్సు పగులుతుంది. అది బలంగా ఉన్న పర్వతం అది. ఆ పర్వతముగా అది బాగా బలపడి గట్టిపడి ఆ శిఖరం ఏర్పడింది. అరే, ఈ జీవుడు వచ్చేటువంటి ప్రయాణం ఎప్పటి నుంచి వీడు అసలు వస్తుంది? ఎప్పుడు ఆరంభం చేశాడు వీడు? ఎప్పటి నుంచి వస్తూ ఉన్నాడు? దాని కొస మొన ఏమన్నా చూసే కనపడితే మనకు అవకాశం ఉందేమన్నా? మన జన్మలను మనం ఏనాడు టెంకాయ కొట్టి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలమాలేసి టెంకాయ కొట్టి ఆరంభం చేశాం అనేటువంటి విషయంగా మనకేమన్నా అర్థమయ్యే పరిస్థితి ఉన్నదా? అనాదిగా వస్తూ ఉన్నది. ఎట్లయితే మనకు శివరాత్రి పూట ఆ యొక్క ఆ పరమశివుని జ్యోతి స్వరూపాన్ని ఊర్ధ్వం భాగాన్ని గుర్తించలేక బ్రహ్మదేవుడు అంతటి మహానుభావుడు పోయి చివరికి ఎంత లేకపోయినా ఇంకా అనంతముగా ఉన్న విధానం ఉంటే ఎంత లేకపోయినా ఇంతేనా అనేటువంటి సందేహం కలిగినట్లుగా బ్రహ్మదేవునికి అట్లాగా అనంత కోటి జన్మలతో వచ్చేటువంటి జీవ ప్రయాణం. కాబట్టి ఈ జీవ ప్రయాణములో ఈ మనసు అనేటువంటి యొక్క వస్తువు బాగా ఆలోచనలతో బాగా ప్రగాఢముగా నింపుకుని బాగా దృఢపడి ఉన్నటువంటి విధానం. ఈ జన్మలో ఆరంభం చేయబడినటువంటి ప్రక్రియ కాదు కదా ఏమి. కాబట్టి లోన ఉన్నటువంటి ఒక జీవునికి కొత్తగా ఈ దేహం వచ్చిందేమో కానీ కొత్తగా మనస్సు కూడా వచ్చి ఉంటుందా? పాత మనస్సే వాడుకుంటూ ఉన్నామా? కాబట్టి నువ్వు ఏ దేహంలోకి పోయినప్పటికీ కూడా పాత మనసు వాడుకోవాలి తప్ప నీ కొత్త మనసు ఆయనే ఎవడు. ఏ జన్మలో ఏ దేహముతో పాటు ఆ దేహముతోనే ఆ సూక్ష్మ దేహం కూడా పోయేట్లుగా ఉన్నట్లయితే నీకు మళ్ళీ కొత్త సూక్ష్మ దేహం స్వామివారు ఇవ్వాల్సి వస్తుంది. కొత్త సూక్ష్మ దేహం ఇచ్చడం కూడా కొత్త కర్మలు కూడా ఆయన మళ్ళీ కల్పించి ఇవ్వాల్సి వస్తుంది. ఇది చాలా తంటాలతో కూడి ఉన్న వ్యవహారం. అందువల్ల ఆ పని ఆయన పెట్టుకోడు. కాబట్టి ఎవరి యొక్క కర్మలు వాళ్ళకు నిశ్శబ్దముగా ఉండి ఏ జన్మలో పోతే అజములు వచ్చేట్లుగా ఉండేట్లుగా సూక్ష్మ దేహాన్ని అట్లాగే పెట్టేశాడు. స్థూల దేహాలు మాత్రమే మారిపోయే విధానంగా ఉంది. కాబట్టి ఈ సూక్ష్మ దేహం మనస్సు లోపల చేరి ఉన్నటువంటి యొక్క ఆలోచన విధానం అనేటువంటిది అనేక జన్మలుగా ఆ ప్రవాహం నడుస్తూ ఉన్నది. కాబట్టి సంకల్ప మానసం కర్మ అన్నారంతే. సంకల్ప వికల్పాత్మకం మనః అన్నారు. కాబట్టి ప్రకారముగా ప్రగాఢముగా మనస్సు లోపల బాగా ఈ యొక్క ఆలోచన అనేటువంటి యొక్క ప్రవాహం ఒక నదిలాగా మహానదిలాగా గంగా ప్రవాహంలాగా పోయేదిగా ఉన్నటువంటి దాన్ని నీవు 2 చేతులతో అడ్డు పెట్టి ఆపగలిగే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అదేమన్నా ఆగుతుందా? దానికి వాళ్ళు చెప్పినటువంటి యొక్క ఉపాయం ఏంటని చెప్పానంటే, అయ్యా నువ్వు ఒక్కసారిగా దానిని నువ్వు ఈ విధముగా ఆపటం కాదు, నువ్వు భగవత్ సంబంధమై ఉన్నటువంటి ఒక మంత్రాన్ని పెట్టుకున్నట్లయితే భగవత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క మంత్రం పట్ల నీకు ఒక ప్రీతి ఉంటుంది. కాబట్టి ఆ ప్రీతితో నువ్వు దానిని పెట్టుకున్నట్లయితే దాని ద్వారా ఈ ప్రవాహాన్ని కొంతవరకు నువ్వు అడ్డగించే అవకాశం నీకు ఏర్పడుతుంది అన్నారు. ఏదో ఒకటి గురుదేవాయ నమః, లక్ష్మణారాయ నమః, అన్నయ్య తీర్థ స్వామినే నమః, అయ్యప్ప స్వామినే నమః, ఎవరికో ఒకళ్ళకి ఇష్టం ఉందగా, మనకి ఇష్టాలు కొన్ని ఉన్నాయిగా. మన ఇష్టమై ఉన్నటువంటి యొక్క ఒక నామాన్ని మనకిష్టం, అది ప్రీతిపాత్రమై ఉన్నది, భక్తిపూర్ణమై ఉన్నది. ఆ భక్తిపూర్ణమై ఉన్నటువంటి యొక్క దాన్ని పట్ల నీ మనసు నిలబడే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే దేని పట్ల అయితే మన గౌరవం ఉన్నదో, భక్తి ఉన్నదో, విశ్వాసం ఉన్నదో, నమ్మకం ఉన్నదో, దాని పట్ల ప్రేమ ఉన్నదో, ఒక ప్రగాఢ వాంఛ ఉన్నదో, అలాంటి దాని చేత నువ్వు ఈ నదీ ప్రవాహాన్ని అడ్డగించుకోవడానికి కొంత సౌలభ్యం నీకుంటుంది. అందుచేత ఒక్క నామం మహాత్ములు చెప్పింది జపం అనే అంశం మీద, గాయత త్రాయతే ఇతి గాయత్రి. గాయత అంటే గానము చేయటము, స్మరించటము, జపించటము ఉన్నప్పుడు త్రాయతే రక్షింపబడుతూ ఉన్నావు. ఇది ఒక అంశము. రెండవ అంశముగా పోయినప్పుడేమో మనకు సోహం యొక్క భాగంలోకి వస్తుంది. అడగ బోధం అంశం చెప్పుకుందాం అక్కడ. కానీ ముందు మనకున్నటువంటి సమస్య ఎదురుగా ఒకటి ఉన్నది కదా, తట్టుకోలేకపోతూ ఉన్నాం.
ఎదిరించి పోరాడలేకపోతూ ఉన్నాం. ఆ ప్రవాహానికి ఆగలేక కొట్టుకుపోతూ ఉన్నాం. ఈ కొట్టుకుపోయేటువంటి విధానం లోకంలో అందరికీ కూడా అనుభవంలో ఉన్నటువంటి విషయమే. కాబట్టి దాన్ని మనం సానుకూలముగా కొంతవరకు జయించగలిగితే మిగతా భాగాన్ని తర్వాత ఈశ్వరానుగ్రహముతో జయించే అవకాశం ఏర్పడుతుంది. ఈశ్వరానుగ్రహముతో జయించే అవకాశం ఏర్పడుతుంది. అందుచేత మహాత్ములు మనకు 2 అంశాలు చెప్పుకొచ్చారు. భగవద్గీతలో గమనించండి, 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగము, అక్షర పరబ్రహ్మ తత్వానుభవాన్ని పొందేటువంటి విషయముగా చెప్పబడ్డటువంటి 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగములో ఆయన మీకు ముందుగా చెప్పింది జపం, చివరిలో చెప్పింది ధ్యానం. గమనించండి, అక్కడ తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర అన్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున అన్నాడు. 2 అంశాలు బోధించాడు. 2వ అంశముగు యోగములో ఉండగలిగేటువంటి యొక్క నైపుణ్యత, ఉండగలిగేటువంటి యొక్క శక్తి, ఉండగలిగేటువంటి యొక్క నేర్పు, ఓర్పు, నీకు ఆ సౌలభ్యత ఉన్నట్లయితే మిగతా అవసరం లేదు. అలాంటి విధానములో పూర్తిగా ఉండగలిగేటువంటి యొక్క అవకాశం లేకుండా ఉన్నటువంటి వారు ప్రత్యామ్నాయముగా ఈ భాగాన్ని పట్టుకోవలసి ఉంటుంది. అందువల్ల ఈ జపము అనేటువంటి అంశము దాన్ని మనం గమనించినట్లయితే దాని ద్వారా మనము కొంత ప్రయోజనం పొందే అవకాశం ఏర్పడుతుంది. నీ గతంలో చెప్పుకొచ్చా, అన్ని ప్రయోజనాలు ఒకటే కాదు. ఏ అంశం ఉన్నదో అంశము ద్వారా ఆ ప్రయోజనం మనకి ఏర్పడుతూ ఉంటుంది. ఫ్యాన్ వేసుకుంటాం అనుకోండి, గాలి వస్తుంది, దాని ప్రయోజనం అది. బల్బు వేసామనుకోండి, కాంతి వస్తుంది, దాని ప్రయోజనం అది. బల్బు నీకు గాలినివ్వదు, ఫ్యాను నీకు కాంతినివ్వదు. కాబట్టి దేనికి ఉండే ప్రయోజనం దానికి ఉంటుంది. అట్లాగా ఏది కూడా లోకంలో ప్రయోజనం లేకుండా అంటూ ఏదీ లేదు. ప్రతిదీ కూడా ప్రభావం కలిగి ఉన్నాయి. గడ్డి పరగ పర్యంతం కూడా వాటికి ప్రభావాలు వాటికి ఉన్నాయి. ఎందుకంటే అన్నీ కూడా ఈశ్వర సంకల్పములచే నిర్మాణం చేయబడ్డటువంటివి కాబట్టి ఈశ్వర సంకల్పములో ప్రభావం ఉంటుంది. గమనించండి, కేవలం జీవుడు చేసేటువంటి ఆలోచనలు వ్యవహారములో వినియోగాత్మకములుగా వస్తాయి. అందుచేత ఈ విశ్వములో పదార్థ నిర్మాణమంతా కూడా ఈశ్వర సంకల్పమే. కాబట్టి ఈశ్వర సంకల్పముతో నిర్మాణం చేయబడ్డ ప్రతిదీ కూడా ప్రభావం కలిగి ఉన్నటువంటి విధానం. అది మనం ఈ విధంగా లోక వ్యవహారంలో చూసేటువంటి అంశము. ఇక్కడ పారమార్థికముగా మనం చూసినప్పుడు ఈ జపము అనేటువంటి అంశముగా చూసినట్లయితే దానికొన్న ప్రయోజనం ఏ మేరకు, అని చెప్పినప్పుడు ఒక సంకల్పముతో అనేక సంకల్పములను అడ్డగించే అవకాశం ఉన్నది. ఇది గమనించండి మీరు. మనం ఉదయం లెగవగానే మన మనస్సు లోపల మనకు ఇష్టమై ఉన్నటువంటి నామం మీకు ఏదైతే ఉన్నదో అది పెట్టుకున్నట్లయితే మన మనస్సులో నానా రకాలై ఉన్నటువంటి ఆలోచనలు రాకుండా చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అది ఏదన్నా కావచ్చు, నీకు ఏదైనా కావచ్చు. గురువు మంత్రం నీకు ఇష్టమా, అది పెట్టుకో. అయ్యప్ప స్వామి మంత్రమా, అది పెట్టుకో. కాబట్టి ఏంటంటే అది పెట్టకపోయావనికి ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు మంత్రం వద్దనుకున్నాం అనుకో, ఏం చేస్తున్నాం మనం? ఖాళీగా ఉన్నామా? ఖాళీగా పెట్టే మనసునేమన్నా? అనేకం వస్తాయి సంకల్పాలు. కాబట్టి అనేకంగా వచ్చే సంకల్పాలను మనం కొంతవరకు అడ్డగించుకునే అవకాశం ఈ జపం ద్వారా వస్తుంది. అందువల్ల ఈ జపం అనేటువంటి యొక్క అంశము ఒక భగవత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క నామం కాబట్టి దాని ద్వారా మనస్సు కూడా పవిత్రం అయ్యే అవకాశం ఉంటుంది. ఎట్లయితే గాయత్రి మహామంత్రం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ గాయత్రి మహామంత్రం యొక్క విధానముగా మనస్సు లోపల ఉన్నట్లయితే నీకు ఎంచేపైతే గాయత్రి మహామంత్రం మనస్సు లోపల ఉంటుందో మిగతా లోక సంబంధమై ఉన్నటువంటి ఆలోచనలు నీకు వచ్చే అవకాశం ఉన్నదా? మనస్సు 2 పనులు చేస్తుందా ఏక సమయంలో? ఒకటే చేస్తుంది. కాబట్టి నువ్వు పెట్టావా తన పని మానుకుంటుంది,
నువ్వు పెట్టకపోయావా తన పని ఆరంభం చేస్తుంది. నీవు పెట్టుకున్నావా అది మానుకుంటుంది, తన పని మానుకుంటుంది. గమనించండి కావాలంటే తన పని ఏమిటి? లోకం, సంసారం గురించి అనేక రకాలైన ఆలోచనలన్నీ కూడా అది పెట్టుకున్నది. కాబట్టి నువ్వు పెట్టుకున్నట్లయితే అది మానుకుంటుంది, నువ్వు పెట్టకపోతే అది తన పని ఆరంభం చేస్తుంది. తన పని ఆరంభం చేసేటువంటి విధానములో బాగా అది నిమగ్నమై ఉన్నది. కాబట్టి నువ్వు చేసేటువంటి ఏ ధ్యానమైతే ఉన్నదో ఆ ధ్యానమును తన విధానములో నీ యొక్క ప్రయత్నాన్ని, నీ ధ్యానాన్ని దూది పిందిలాగా ఎగరగొట్టి పారేస్తుంది. అది గమనించండి. చెప్పే మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉన్నదో అవాస్తవం ఉందో విచారించుకోవచ్చు. సందేహాలు ఉంటే పోస్ట్ చేయండి, మనం దాని మీద కొంత చర్చ కూడా చేద్దాం. పలానా విషయం మీరు చెప్పారు కాబట్టి ఈ విషయంలో మాకు ఒక సందేహం కలుగుతున్నది అని కూడా మీరు పెట్టవచ్చు. అయితే స్వామి, అయ్యా నువ్వు మాట్లాడద్దు, మాట్లాడమాక. ప్రశ్నోత్తరాలకి ఒకటి పెట్టుకుందాం, మనం ఒక రోజు పెట్టుకుందాం. ఆ పూట రాసి పెట్టుకోండి మీరు. ఎందుకంటే మధ్యలో వచ్చినట్లయితే ప్రవాహం పోతుంది. 50 మంది వినేటువంటి వాళ్ళకు కూడా డిస్టర్బ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు పుస్తకం పెట్టుకోండి, దాని మీద రాయండి, మీ పాయింట్లు రాయండి. ఓ పూట ప్రశ్నోత్తర వేదిక పెట్టుకుందాం. దాని మీద ఆయా పూట మీరు గాయత్రి మహామంత్రం మీరు చెప్పారు స్వామి, సందర్భంలో ఈ విషయం వచ్చింది అని చెప్పి అడగండి ఆ పూట. ఓకే. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకున్న విషయం ఏంటి, ఏం చెప్పానంటే ఈ మనస్సు అనేటువంటి విధానాన్ని మనం వదిలిపెట్టేశామయ్యా. నీ ఇష్టం ఏమన్నా చేసుకో, వదిలిపెట్టేశాం. అందువల్ల దాన్ని ఇష్టానుగుణ్యముగా చేసుకుపోయే విధానములో ఉండిపోయింది. కాబట్టి నీ ప్రయత్నాన్ని నువ్వు పెట్టుకున్న అరగంటో, పావు గంటో, 10 నిమిషాలు ఏ ధ్యానం అనే పెట్టుకున్నావో అది దాని బలం ముందు నీ బలం సాల్టంలా దూది పిందిలాగా ఎగరగొట్టి పారేస్తా ఉంది. ఈ మాటల్లో వాస్తవం ఎంతవరకు ఉందో మీరు గమనించుకోవచ్చు. కాబట్టి పరమాత్మలో చెప్పాడు ఒక మాట, ఉపాయతః అంటాడు. ఉపాయతః అసంయతాత్మనా యోగః దుష్ప్రాప ఇతి మే మతిః వశ్య ఆత్మ యతత శక్యః ఆప్తం ఉపాయతః అంటాడు. అసంయతాత్మనా యోగః దుష్ప్రాప ఇతి మే మతిః. కాబట్టి మనస్సులో ఉన్నటువంటి ఆలోచన విధానాలు అనేటువంటి బాగా అలవాటై దానికి ఉన్నటువంటి ప్రవాహం కాబట్టి ఒక నదీ ప్రవాహంగా పోతా ఉన్నది. కాబట్టి ఆ విధముగా పోయేటువంటి యొక్క భాగాన్ని నువ్వు అడ్డగించందే పారమార్థికమై ఉన్నటువంటి పదార్థాన్ని నువ్వు చేరుకునే అవకాశం లేదు. గతంలో మీకు చెప్పాను, జ్ఞాపకం ఉందో లేదో, ఆలోచనలు అనేటువంటివి వ్యవహారాన్ని సిద్ధింపజేస్తాయి. ఆలోచన రహితము అనేది పారమార్థికమును సిద్ధింపజేస్తుంది. పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మమును పొందేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నట్లయితేనేమో ఆలోచన పూర్తిగా ఆపేయాల్సి ఉంటుంది. వ్యవహారం సకదిద్దుకోవాలి, వ్యవహారం బాగా ప్రయోజనాత్మకముగా పొందాలి అనేటువంటి అపేక్ష ఉన్నట్లయితేనేమో ఆలోచనలు వాడుకోవాలి. ఎవరు కూడా వాయిస్ని మీరు ఓపెన్ చేయవద్దు. దానివల్ల పక్క వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. మీరు చెప్పేదేమి లేదు, నేను చెప్పి వినాల్సిందే. ఎవరు ఉద్దేశించి నేను ఒకవేళ అడగమంటానో వాళ్ళు వాయిస్ ఆన్ చేయండి. ఎందుకంటే మీరు వాయిస్ ఆన్ చేయటం వల్ల వెనకాల శబ్దాలు వస్తూ ఉన్నాయి. దీనివల్ల అందరికీ డిస్టర్బ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒక సబ్జెక్టు, ఒక అంశం మీద మనం నడుస్తూ ఉన్నాం, సునిశ్చితంగా పోతూ ఉన్నాం. ఆ అంశము చాలా మనస్సు అనేది పెట్టందే మనకు అది మనసు గోచరించే అవకాశం లేదు. ఇది పురాణము కాదు, రామాయణం కాదు, భారతం కాదు, కేవలం తాత్విక సంబంధమై ఉన్న అంశము. ఒక అంశాన్ని మనం సునిశ్చితముగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు దాన్ని మనస్సును ఏకాగ్రముగా పెట్టినప్పుడే మనం దాన్ని గమనించే అవకాశం ఏర్పడుతుంది.
అందువల్ల ఈ పూట మనం ఒక పారమార్థికమును అపేక్షించి ఉన్నటువంటి యొక్క జిజ్ఞాసువులము. మనకేం కావాలో జీవితంలో? పారమార్థికం. ఇది మన యొక్క అపేక్ష. మరలా జన్మించాలి, గొప్ప భోగాలు పొందాలి, గొప్ప ఐశ్వర్యములు పొందాలి, ఉత్తమ లోకాలుగా పోవాలి, దివ్య భోగాలు పొందాలి, స్వర్గంలో బాగా సుఖాలు ఉంటాయట, అదైన తర్వాత భూలోకంలో మంచి గృహాలలో పుట్టాలి అన్న అపేక్ష ఉన్నవాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళ ప్రయోజనాలు నిమిత్తముగా వాళ్ళు చేసే కార్యాలు వాళ్ళకు ఉన్నాయి. కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగ ఐశ్వర్య ప్రసక్తానాం. భోగ ఐశ్వర్య ప్రసక్త. సక్త అంటే ఆసక్తి. అది వాళ్ళకున్న ఆసక్తి. దానికి వాళ్ళు ఏం చేస్తారు? స్వర్గపర క్రియా విశేష బహుళాం, యజ్ఞములు యాగములు పూజలు లాంటి అది వాళ్ళు చేసేటువంటి పని. కానీ ఇక్కడ స్వరాజ్య సంఘ విధానముగా చూసినట్లయితే అలాంటి అపేక్షలు ఉండి ఇక్కడ కూర్చోాలా. కేవలం ఒక పారమార్థికము, ఒక బ్రహ్మము యొక్క స్థితి, బ్రాహ్మీ స్థితి, మోక్షము, బ్రహ్మైక్యానుభవము అనేటువంటి ఏక అపేక్షతో మాత్రమే ఉన్నటువంటి వాళ్ళు మనం ఎక్కువగా దీంట్లో దర్శిస్తూ ఉన్నాం. మనం ఆ కోణములో చూసినప్పుడు మీకు ఇప్పుడు చెప్పిన అంశములో మనస్సు అనేటువంటి విధానములో 2 కోణములు మనసుకి. మనస్సుకు 2 బొమ్మ బొరుసు. ఒకటి బొమ్మ అని చెప్పనంటే ఆలోచనలు. ఈ ఆలోచనలు అనేటువంటి వినియోగింపజేసుకోవడం కారణముగా వ్యవహారాన్ని మనం సిద్ధింపజేసుకోవటం ఉంటుంది. నీకు వ్యవహారం సిద్ధింపబడాలంటే నువ్వు ఆలోచనలు బాగా చేయాలి. దీంట్లో ఒక అమ్మాయి యుక్త వయసు వచ్చింది, అమ్మాయికి వివాహం చేయాలంటే ఏం చేస్తావు? ఎన్ని ఆలోచనలు చేస్తావు? ఎన్ని కుటుంబాలను విచారిస్తావు? వాళ్ళ కుటుంబం బాగా ఉందా, మంచిగా ఉందా, మంచి సాత్వికంగా ఉన్నారా, అబ్బాయి చదువుకున్నాడా, ఉద్యోగం చేస్తూ ఉన్నాడా, వాళ్ళు సాత్వికులేనా, మర్యాదస్తులేనా, మంచి వాళ్ళేనా, రౌడీజం లేదు కదా, గొడవలు రావు కదా, ఎన్ని చేస్తావు ఆలోచనలు? కొత్తగా వ్యాపారం పెడుతున్నావు అంటే ఎన్ని ఆలోచనలు చేస్తావు? కాబట్టి ఈ ప్రకారంగా వ్యవహారం సిద్ధింపజేసుకోవడానికి మనస్సులో ఒక భాగాన్ని వాడుకుంటూ ఉన్నావు. అది వ్యవహారానికి మాత్రమే. రెండవది పారమార్థికం పెట్టుకున్నావు. ఇక్కడ పారమార్థిక బ్రహ్మం, నిర్గుణం, నిరాకారం, ఇంద్రియ అగోచరం, నామరూపరహితం, దేనికి అందనిది. అలాగా ఉన్నటువంటి పారమార్థికమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మ పదార్థమును పొందేటువంటి విధానముగా ఉన్నటువంటి మనము పూర్తిగా ఆపోజిట్. ఏ వ్యవహార నిమిత్తముగా ఆలోచన భాగాన్ని పెట్టుకున్నామో దాన్ని పూర్తిగా రివర్స్ చేయింది. నీవు పారమార్థికంలోకి పోయే అవకాశం లేదు. అయితే పూర్తిగా దానిని లేకుండా చేయాలంటే నీకు బలం సాలుతుందా? ఇక్కడ అంశం ఇది. నీ బలం సాలటం వల్ల కారణం ఏంటంటే ఇప్పటికే దాని బలం అది చాలా విస్తృత స్థాయిల్లో పెంచేసుకున్నది కాబట్టి నువ్వు చేస్తున్న ప్రయత్నం అది విఫలమవుతూ ఉన్నది. దానికి గీతలో స్వామి చెప్పిన మాట ఉపాయత. నీకు ఏ ఉపాయం అయితే నీకు సన్నిహితముగా ఉన్నదో, దగ్గరగా ఉన్నదో, నువ్వు ఆ ఉపాయం పట్టుకుని ఆ ఉపాయం ద్వారా నువ్వు సాధించుకునే ప్రయత్నం చేయమంటాడు. ఏ ఏ ఉపాయాలు నీకున్నాయి దానికి అవన్నీ పట్టుకో, తప్పే కాదు. ఇదే అని చెప్పి అన్నావు అనుకో, దాంట్లో నువ్వు పోగలిగే శక్తి నీకుందనుకో, నీకు అడ్డే లేదు. ఉందా? దానికి ప్రత్యామ్నాయం మహాత్ములు చెప్పినటువంటి అంశములు. ప్రతి అంశములో మనకు ఉపయోగపడేదిగా ఉంది అనిపించినప్పుడు పట్టుకోవటంలో తప్పు లేదు. అది పారమార్థికమై ఉన్నటువంటి మార్గానికి అనుగుణ్యముగా ఉన్నటువంటి ఏవైనా దీనివల్ల కొంత ఒక మెట్టెక్కుతాను, దీనివల్ల 2వ మెట్టెక్కుతాను, దీనివల్ల 3వ మెట్టెక్కుతాను అనేటువంటి విధానముగా నీకు ఉపయోగముగా ఉండేటువంటివిగా అనిపించినట్లయితే దాన్ని పట్టుకునే ప్రయత్నం చెయ్యి. కానీ ఇది తప్పండి, అది తప్పండి, అది వద్దన్నారండి, ఏమైపోయింది చివరికి? ఇది పొందలేకపోతేవి, అది పట్టుకోలేకపోతేవి. మన పని ఈనాడు ఆ విధంగా ఉన్నది. మన మైండ్లన్నీ కూడా కండిషన్ మైండ్లు అయిపోయాయి. అంగీకరించే విధానం మనం లేవు. ఎంతకాలం కండిషన్ మైండ్ అయ్యావో అక్కడే ఉంటావు నువ్వేక. నిన్నెవడో ఏం చేయలేడేక.
ఆలోచన చెయ్యి. ఆలోచన ఇచ్చేవాడు ఉన్నప్పుడు ఆలోచన గ్రహించు. హేతుబద్ధముగా ఉన్నదా, ఆచరణ యోగ్యముగా ఉన్నదా, ఉపయోగముగా ఉన్నదా పట్టుకో, అంతే. అక్కడ కూర్చోమాక, బిగుసుకుపోమాక. అది చేయగలిగితే నువ్వు కొంతైనా ముందుకు పోయే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి పరమాత్మ అన్నమాట ఉపాయత. గమనించండి, 6వ అధ్యాయంలో పదం వస్తుంది. ఉపాయత, ఉపాయం ఆలోచించు. ఎందుకంటే లోకంలో కొంతమంది ఉన్నారు మహాత్ములు, రమణ భగవాన్ల వారు, లక్ష్మణార్యులు, అన్నయ్య తీర్థ స్వామి, శాస్త్రి స్వామి గారు, చిన్మయానంద, వివేకానంద, రామతీర్థ, పుణ్యాత్ములు, పుణ్యపురుషులు. వాళ్ళు లోకంలో సంస్కారముతో వచ్చారు, గతంలో చేసుకుని వచ్చారు. వాళ్ళు పౌర్వదైహికం పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహా జిజ్ఞాసరపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. పౌర్వదైహికం, వాళ్ళ పూర్వదేహంలోనే అవన్నీ కూడా వాళ్ళు చేసుకుని సిద్ధమయ్యి కొంచెం కొరవబడి వచ్చారు వాళ్ళు. ఆ విధముగా పుణ్య సంస్కారము కలిగి ఉన్నటువంటి యొక్క వాళ్ళకున్నదే, ఇవేవి అవసరం లేదు, వెళ్ళిపోతారు వాళ్ళు, వాళ్ళకు అవసరం అలా. కాబట్టి లోకంలో అందరము ఆ విధంగా ఉన్నామా? ఉంటే ఇంత పోరాటం మనకు అవసరమా? ఇంతకాలం పట్టి ఉండేదా? గమనించండి, లక్ష్మణార్యులు ఆయన సాధన కోసం పరితపిస్తూ ఉన్నాడు. ఎట్లా అని అనుకుంటూ ఉన్నాడు. ఒక ఆగంతుకుడు ఎవరో మహాత్ముడు ఆయన తారసపడ్డాడు. ఆయన ఏం చేస్తున్నావు అన్నాడు. స్వామి ఇట్లా చేస్తున్నాను, ఇది కాదు మార్గం, ఇట్లా చేయన్నాడు. ఎప్పుడైతే శ్వాసపై నిఘా పెట్టే విధానముగా చెప్పాడో మరుక్షణములో బ్రాహ్మీ అనుభవాన్ని పొందాడు. మనకు ఆ స్థితి ఉన్నదా? ఉంటే నీకేం అవసరం లేదు. ఇప్పుడు మనం చూస్తాం కదా, సంవాదంలో అమ్మవారు తారక యోగాన్ని బోధించింది, స్వామివారు సాంఖ్యాన్ని బోధించాడు. రామచంద్రుడు ఆంజనేయ స్వామి యొక్క మస్తకం మీద హస్తాన్ని ఉంచి ఎప్పుడు ఉపదేశం చేశాడో ఎమ్మటే ఆంజనేయ స్వామి ఏమయ్యాడు? స్థితికి వెళ్ళిపోయాడు. అట్టి తన్నుగాంచి ఆనందమూర్తి అయి చిత్రరూపమట్లు చేష్టలుడిగి తనువు మరచి కొంత తడబూరకుండెను ఆంజనేయుడు హేమాద్రితనయ. పరిపక్వమై ఉన్నటువంటి హృదయం, పరిపూర్ణమైనటువంటి ఒక గురువు. అందువల్ల ఎమ్మటే ఆ స్థితిని ఆయన అందుకోగలిగాడు. ఎందువల్ల అంటే లోపల ఆ పండు బాగా పండింది, పరిపక్వం చెందాడు. వివేకానంద స్వామి వారి నెత్తి మీద పరమహంస చేపెట్టాడు. గమనించారు మీరు? దాంట్లో మన జీవిత చరిత్రలో వస్తుంది. పరమహంస వారి జీవిత చరిత్రలో వివేకానంద స్వామి గారు మంచి తీక్ష్ణతతో ఉన్నాడు, మంచి వైరాగ్యం కలిగి ఉన్నాడు, ఎంత ముముక్షత్వం కలిగి ఉన్నాడు. ఆయన అన్వేషణ చేస్తూ ఉన్నాడు. ఆ చేసే అన్వేషణలో పరమహంసల వారి సన్నిధికి వచ్చే విధానం కలిగింది. ఆ పరమహంసల వారిని ప్రశ్న వేశాడు, దేవుడు ఉన్నాడా అన్నాడు. ఉన్నాడు నాయన అన్నాడు. నువ్వు చూశావా అన్నాడు. నిన్నెట్లాగైతే చూస్తూ ఉన్నానో అట్లా చూస్తున్నాను అన్నాడు. నాకు చూపిస్తావా అన్నాడు. చూస్తావా అని చెప్పి అడిగాడు. చేయి పెట్టాడు మస్తకం మీద, శక్తిపాతం చేశాడు. ఎమ్మటి ఆయన దివ్య ప్రకాశాన్ని కనుగొనగలిగాడు. ఎందువల్ల? పరిపక్వత. అదే పరమహంస ఎంతమంది నెత్తిపై చేయి పెట్టలేదు, అందరికీ వచ్చిందా? కారణం ఒక పరిపక్వత, ఒక వైరాగ్యము, ఒక శుద్ధత. అలాగా ఉన్నటువంటి వాళ్ళల్లో త్వరగా ఆ విధానం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే పుణ్య సంస్కారము బాగా ఉంటుందో, సాత్విక సంస్కారము బాగా ఉంటుందో, ఆ బాగా ఉన్నటువంటి వాళ్లకు ఈ ప్రత్యామ్నాయముగా ఉన్న మార్గాలు వాళ్ళకేం అవసరం లేదు. శ్వాస యొక్క ఆశ్రయంలో ఉన్నారా, యోగ సమాధికి వెళ్ళిపోయారా, అది వాళ్ళ యొక్క పరిపక్వత కలిగి ఉన్నటువంటి హృదయం. కానీ లోకములో చాలా వరకు జీవులు తామసిక సంబంధమై ఉన్న సంస్కారములు, రాజసిక సంబంధమై ఉన్న సంస్కారములు బాగా ప్రగాఢముగా పాతుకుపోయి ఉన్నటువంటి జీవులే ఎక్కువ శాతంగా ఉన్నారు. మనం జీవితం జీవిస్తున్నాం కదా, జీవిస్తున్నాం లేదా? జీవిస్తూ ఉన్నాం.
మనం జీవించే జీవితంలో సాత్విక సంబంధమై ఉన్న జీవితం ఎక్కువ శాతం జీవిస్తూ ఉన్నామా, రాజసిక సంబంధమై ఉన్న జీవితం ఎక్కువ శాతం జీవిస్తూ ఉన్నామా, తామసిక సంబంధమై ఉన్న జీవితం ఎక్కువ శాతం జీవిస్తూ ఉన్నామా? మనం ప్రశ్న వేసుకుందాం. ఏది జీవిస్తున్నాం చెప్పండి. సాత్విక సంబంధమై ఉన్న జీవితమే 30% జీవిస్తూ ఉన్నాం అని చెప్పగలుగుతామా? నా జీవితంలో 35% సాత్విక జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను, 1% అండి రజోగుణ జీవితం జీవిస్తున్నాను అని చెప్పండి. కాబట్టి మనం జీవించే జీవన విధానములో అట్టి ఏ జీవితాన్ని జీవిస్తామో, సాత్విక, రాజసిక, తామసిక ఏ జీవితాన్ని జీవిస్తామో ఆ జీవిత సంబంధమై ఉన్న సంస్కారములే మనస్సు లోపల ప్రింట్ అవుతూ ఉన్నాయి. మనం వాటి వల్లే ఈనాడు సాధనలో వెనకబడిపోవటం, సాధనలో ముందుకు పోలేకపోవటం, సాధనలో ఇబ్బంది పడే పరిస్థితి. అందువల్ల మనకు ఉపాయముగా పెద్దలు ఇచ్చినటువంటి యొక్క వాటిలనేమో తక్కువ భావం చేసి ఇది కాదయ్య, ఇది మోక్షం కాదు, ఇది దీనివల్ల ఉపయోగం లేదు అని పక్కన పెట్టేసేసాం. ఇది మోక్షమే, మరి ఉండగలుగుతున్నావా? ఇది చేయలేక తిప్పలు పడతా ఉన్నావు. అందుబాటులో ఉన్నాయేమో పక్కన పెట్టేసేసాం, అందని భాగాన్ని దాంతో తిప్పలు పడుతూ ఉన్నాం. అందువల్ల ఇక్కడ చెప్పింది మహాత్ములు, నువ్వు ఈ దీనిని కూడా చేయటానికి ముందు దాన్ని సిద్ధం చేసుకో. ఇది వాళ్ళు చెబుతున్నమాట. ఉపాయత అనే విధానములో ఏ యొక్క ఇప్పుడు గాయత్రి మహామంత్రం అని అనుకుంటున్నామో, గాయత త్రాయత ఇది గాయత్రి త్రైన్ పాలనే. కాబట్టి దాని యొక్క గాయత్రి మాత యొక్క స్వరూపం ఒకటి సగుణ విధానములో, ఒకటి నిర్గుణ విధానములో చూసినప్పుడు ఈ సగుణ విధానముగా ఉన్నటువంటి ఏ మంత్రం అయితే ఉన్నదో నువ్వు ఆ మంత్ర భాగాన్ని పెట్టుకుని మనస్సులో ఉన్నటువంటి ఒక ప్రవాహాన్ని నువ్వు అడ్డు పెట్టుకునే, దాన్ని అడ్డగించుకునే కొంత సౌలభ్యత, వెసులుబాటు నీకు ఉన్నది. దాన్ని వినియోగింపజేసుకున్నట్లయితే నువ్వు ఏ యొక్క ధ్యానములోకి పోగలుగుతావో, ఏ సమయం నీకున్నదో, ఉదయం పూట అనుకున్నావు ధ్యానం అని, సాయంత్రం అనుకున్నావు ధ్యానం అని చెప్పని, ఆ సమయానికి నీకు నీ మనస్సుని నీకు సిద్ధపరిచే విధానముగా ఉంటుంది. ఆ భాగం సిద్ధపరుస్తుంది నీకు. నువ్వు ధ్యానానికి పోయే సమయానికి ఈ పూర్వం చేసినటువంటి యొక్క ఈ ప్రక్రియ నీకు దానికి తోడు చేసే అవకాశాలు ఉంటాయి. అందుచేత త్రాయత, గాయత, త్రాయత ఇది గాయత్రి. దీని మీద చాలా అంశాలు ఉన్నాయి, మాట్లాడుకుందాము. ఈ పూట ఒక కోణంలో మనం దీనిని చర్చించుకోవడం జరిగింది. కాబట్టి ఏదైనా కానీ మనం సానుకూలముగా దాంట్లో ఉన్న అంశాలని సూక్ష్మంగా అర్థం చేసుకుని గనక గ్రహించినట్లయితే మనం దాన్ని ఎంత ఏ భాగంలో వినియోగించుకోవాలో ఆ భాగం వినియోగించుకొని కొంచెంగా ఆధ్యాత్మికంగా పోతున్న మార్గానికి సుగమంగా చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. నువ్వు ఏవైతే వాట్లను ఇది కాదు, ఇది మోక్షం కాదు, దీనివల్ల ఏమి లేదు కొట్టుకుంటూ పోతే నీకు మిగిలేది ఏమి లేదు చివరికి. మనం ఈనాడు ధ్యానం వెనకబడటం కారణాలు ఇవి. ఓం తత్సత్. ఓం శుభమస్తు, శుభమస్తు, శుభమస్తు.